ఇస్ బ్రేకింగ్ అంతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ పై వేటు పడింది. విద్యార్థులను విచక్షణ రహితంగా చితకబాదిన ఘటనలో ఐ న్యూస్ కథనంపై కలెక్టర్ రాహుల్ శర్మ స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశించారు. డీడబ్ల్యూ నివేదికతో వార్డెన్ భవానీని సస్పెండ్ చేశారు. కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో ఎస్సీ హాస్టల్ ను సందర్శించి ఒక్కొక్క విద్యార్థిని సపరేట్ గా విచారించారు. బాధ్యులైన వార్డెన్ భవానీని సస్పెండ్ చేశామని, అలాగే క్రిమినల్ కేసు నమోదు చేశామని కలెక్టర్ తెలిపారు. లోతుగా విచారణ జరిపి బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ హామీ ఇచ్చారు. ప్రభుత్వ హాస్టళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ హాస్టల్ సంబంధించి ఒక వీడియో అందరూ చూసాం. సో అది నవంబర్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో అది కూడా మన డీడబ్ల్యూ గారు ఇక్కడ ఈ హాస్టల్కి స్పెషల్ ఆఫీసర్ ఎంక్వైరీ నిర్ణయం జరిగింది. నిర్ణయం మనం వార్డెన్కు కూడా సస్పెండ్ చేశాం. అండ్ దెన్ సిమిలర్లీ ఈరోజు కూడా మనం ఒక క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాం. అండ్ ఇలాగే ఇష్యూస్కు మనం కఠిన చర్యలు పెడతాం. అండ్ వీ ఇన్షూర్ దట్ such incident should not get repeated in future. దాని కోసం ఒక సిస్టమేటిక్ సొల్యూషన్ కి ప్రతి హాస్టల్లో వార్డెన్స్కి సిమిలర్లీ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్కి కూడా మనం ఒక ప్లాన్ చేస్తాం. అసలు గత కొన్ని రోజుల నుండి పేపర్లో వార్తల్లో వస్తున్నది, ఆధారాలతోటి కూడా మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. ఈ హాస్టల్లోకి వచ్చిన అగాంతం కూడా ఎవరనంటే మేము విచారణ చేస్తున్నాం, విచారణ చేసిన తర్వాత వెల్లడిస్తాం అనడం సరైనది కాదని ఏబీవీపీ చెప్తున్నది. అసలు ఈ హాస్టల్కు వాచ్మెన్ ఉన్నాడా లేడా, సంబంధిత వార్డెన్ ఏం చేస్తున్నది అనేది గత 2 నెలలు కూడా ఏబీవీపీ మీ ముందుకు వచ్చి వినతి పత్రాలు ఇస్తే ఈ జిల్లా కలెక్టరు ఏం చేసిండని ఏబీవీపీ ప్రశ్నిస్తున్నది. ఒక సంఘటన జరిగిన తర్వాత వచ్చి విచారణ పేరు మీద మేము సస్పెండ్ చేసినాం అనే దాన్ని ఏబీవీపీ తీవ్రంగా తప్పుపడుతున్నది. ఇలా సమస్య ఉన్నప్పుడు మీరు జిల్లా మొత్తం తిరుగుడు కాదు. కాబట్టి పూర్తిగా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలి. జిల్లాలో ఉన్న ప్రతి హాస్టల్కి వెళ్ళాలి. జరుగుతుంది.